దీపావళికి సందర్భంగా కొన్ని ప్రశ్నలు వాటికి సంబంధించినటువంటి అనుమానాలు. ఎందుకంటే లిబరల్స్ కొన్ని పాయింట్లు రైజ్ చేస్తుంటారు కాబట్టి ఏదైతే ఓ పక్కన రాముడు వచ్చినందుకు దీపావళి జరిపారా, నరకాసుడిని వధించినందుకు దీపావళి జరిపారా, లక్ష్మీ పూజ ఎందుకు చేస్తుంటారు, ఇట్లాంటి వాస్తవంగా దీపావళి ఉత్సవం 2 యుగాలతో అంటే సత్యయుగం త్రేతాయుగం ఈ రెండిటితో కూడా సంబంధం ఉంది. సత్యయుగంలో సముద్ర మథనం సమయంలో ఆ రోజునే మహాలక్ష్మి ప్రత్యక్షమైంది, అందుకే ఆ రోజు లక్ష్మీ పూజ చేస్తారు. అదే సందర్భంలో శ్రీరాముడు త్రేతాయుగంలో అయోధ్యకి తిరిగి వచ్చిన రోజును కూడా అదే అయోధ్యవాసులు ఆ రోజున దీపాలు వెలిగించారు కాబట్టి దీపావళి అనే పేరు వచ్చింది. అందుకే ఈ పండగకి సంబంధించి 2 జరుగుతుంటుంది. లక్ష్మీ పూజ ఏమో సత్యయుగం నాడు, అలాగే దీపావళి ఏమో త్రేతాయుగంలో శ్రీరాముడి హయాంలో కూడా జరిగింది కాబట్టి 2 యుగాలకి సంబంధించినటువంటి అంశం. కాకపోతే ఇక్కడ రాముడి కోసం దీపావళి చేశారా, నరకాసుడి కోసం దీపావళి